బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. నన్ను చూసే టికెట్ ఇచ్చానన్నాడు. ఒంటరిగా వస్తేనే ఏ పనైనా చేస్తానన్నాడు. మహిళల భుజాల మీద చేతులు వేస్తాడు. ఎక్కడెక్కడో తాకేందుకు ప్రయత్నిస్తాడు. చెప్పలేక ఇబ్బంది పడుతున్న వారెందరో. ఇప్పుడు ఆమె మౌనం వీడడంతో అయ్యగారి తెర వెనక భాగోతం బట్టబయలైంది. మైక్ ముందు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవేమో పనికి మళ్ళ పనులు. చివరకు తప్పును ఒప్పుకున్నా ఆమె మళ్ళీ మడతెట్టేసి మనోడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. ఇదంతా ఎవరి కదో అనుకుంటున్నారు కదా, మన గన్పూర్ గణాపాటి గారి స్టోరీనండోయ్. తెలంగాణలో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం. బయటపడుతున్న తెరచాటున వికృత క్రీడ. వివాదాస్పద ఆరోపణలతో ఓడిన డిప్యూటీ సీఎం. వెలుగులోకి మహిళా సర్పంచ్కి వేధింపుల పర్వం. మహిళా కమిషన్ ఎంట్రీతో మారిన సీన్. మహిళా లోకానికి రాజయ్య క్షమాపణలు. నవ్య ఆరోపణలు కొట్టిపాడేసిన రాజయ్య. త్వరలో నిజాలు తెలుస్తాయని సమాధానాలు. చెప్పేవి శ్రీరంగ నీతులు, వేసేవి చిల్లర వేషాలు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఏవేవో చెబుతూ ఉంటారు. చెడు వినకు, చెడు మాట్లాడకు అంటూ వేదాలు వల్లిస్తూ ఉంటారు. కానీ తాము మాత్రం ఆ చెడ్డ పనులతోనే గడిపేస్తూ ఉంటారు. సమాజంలో బాధ్యతాయుతమైన నేతగా నటిస్తూ ఉంటారు. తెరచాటున మాత్రం తమలో ఉన్న వికృత క్రీడను చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. వృత్తిరీత్యా డాక్టర్, ఆపై సీనియర్ నాయకుడు. అందుకే కాబోలు కేసీఆర్ ఆయనకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. కానీ ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. తన వయసు మరిచి సభ్య సమాజం తలదించుకునేలా లైంగిక వేధింపులకు గురి చేయడం మాత్రం క్షమించరాని నేరం. ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక మార్లు రాజయ్యపై మహిళలు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ తన నోటి దూలతో ఏదో ఒకటి మాట్లాడే రాజయ్య ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఓ మహిళా సర్పంచ్ తనను వేధిస్తున్నారని చేసిన ఆరోపణలపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మహిళా కమిషన్కు సైతం మొరపెట్టుకుంది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతుంది. రాజయ్య తనపై చేసిన వ్యాఖ్యలకు తన వద్ద ఫోన్ రికార్డింగ్లు కూడా ఉన్నాయని వెల్లడిస్తుంది. దీంతో రాజయ్య అడ్డంగా దొరికిపోయాడు. మహిళా కమిషన్ సైతం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలపై కంగారు పట్టుకుంది. రాజయ్య గారు, తాటికొండ రాజయ్య గారు, అదే విధంగా మరి వచ్చిన నా అన్నదమ్ముళ్ళందరికీ కూడా మరి మాకు కూడా మరి మా గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలి. ఇంతవరకు మాకు గ్రామం తరపు నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమము మరి మీ తరపున మాకు ఏమీ లేదు. నేను మీడియా ముందే చెప్తున్నాను. మాకు మీరు కూడా ఏదో మా గ్రామానికి మీరు ఖచ్చితంగా ఏం అభివృద్ధి చేస్తారో మీడియా ముందే మీరు చెప్పాలి. మీ తరపున మాకు ఈ పని జరిగింది అనేది మాకు తెలియాలి. నా ప్రజలకు కూడా నేను ఇంకా 8 నెలలు, 1 సంవత్సరం అయితే నా పదవి అయిపోతే చెప్పుకోవాల్సిన సమాధానం ఉంది. ఇప్పటికీ కూడా 95 లక్షల పని నేను చేసిన. దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలతో నేను ఖచ్చితంగా 95 లక్షల పని చేసిన, మోడల్ విలేజ్గా తయారు చేసిన. డాక్టర్ ఎమ్మెల్యే గారు, తాటికొండ రాజయ్య గారు, మీరు ఏం చేస్తారు, మా గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు, మాకు ఎలాంటి సహకారం ఇస్తారు, మాకు ఎదురయ్యే ప్రతి కష్టాలకి కూడా మరి మీరు తోడుగా ఉండాలి.
అదేవిధంగా ఎక్కడ మాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎవరిని ఖండించాలో వాళ్ళనే ఖండిస్తా, ఎవరిని బయటికి తీయాలో వాళ్ళనే తీస్తా. నాకు తెలుసు నా కుటుంబానికి నాకు ఏదైనా జరిగిందంటే నేను ఎవరిని బయటికి తీయాలో వాళ్ళనే తీస్తా. మరి అవన్నిటికీ కూడా సహకరించి మరి తోడుగా మీరేం చేస్తారు, మీరేం అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామానికి ఇస్తారో మా మీడియా మిత్రుల అన్నలందరికీ కూడా మీరు చెప్పాలని నేను కోరుకుంటూ, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యపై వివాదాస్పద ఆరోపణలు రావడం వల్లే ఆ పదవి నుంచి తొలగించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. మద్యం సేవించిన ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఆయన నైజం. గతంలో ఆయన నియోజకవర్గాల్లో తన తమ్ముడికి దళిత బంధు ఇప్పించినట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు కూడా కొన్ని పొరపాట్లు చేశారు. ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండడం ఆయనకు అలవాటే. ఎమ్మెల్యే రాజయ్య ఓ మహిళా సర్పంచ్ని కొద్ది రోజులుగా వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తనను ఒంటరిగా రమ్మంటున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. అచ్చం సినిమాల్లో విలనిజం టైప్లోనే నేరుగా రాజయ్య కోరికల చిట్టా విప్పారు. మీరు తన తండ్రి వయసున్న వారని అలా అడగడం చాలా తప్పని వారించినట్టు సర్పంచ్ నవ్య చెబుతుంది. అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయబారం నడిపిన వారిపై కూడా ఆమె ఫైర్ అయ్యారు. ఈ గ్రామంలో మరి ఇలా ఉన్నానంటే కారణం కూడా మరి డాక్టర్ రాజయ్య గారి వల్లనే నాకు మరి పార్టీ టికెట్ వచ్చింది. అదే విధంగా నేను సర్పంచ్ అయినా. కానీ నేను ఒకటి చెప్తున్నా, చిన్న స్థాయి పెద్ద స్థాయి అని కాదు. వార్డ్ మెంబర్ దగ్గర నుండి మొదలు పెడితే పెద్ద స్థాయిల దాకా కూడా ఉంటాయి. పార్టీకి ఎప్పుడు కట్టుబడే ఉంటా, పార్టీకి ఎప్పుడు విలువిస్తా, పార్టీలో ఉన్న నా ప్రజాప్రతినిధులకు ఎప్పుడు విలువిస్తా, వారికి ఎప్పుడు నేను తోడుగా ఉంటా, నాకెప్పుడు వాళ్ళు తోడుగా ఉండాలని నేను చెప్తున్నా. కానీ ఒక్కటే చెప్తున్నా, చిన్న స్థాయా పెద్ద స్థాయా ఏ స్థాయా కాదు. అదే విధంగా రాజకీయాలలో కూడా అణిచివేతలు ఉండకూడదు, అరాచకాలు ఉండకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు, విలువలు ఇవ్వాలి. మధ్యలో డబల్ గేమ్స్ ఆడొద్దు. డబల్ గేమ్స్ ఆడి మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడితే, మధ్యలో ఎవరైనా అరాచకాలు చేసినా, ఎవరైనా పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మాకిచ్చే విలువలు మాకిచ్చే గౌరవాలు మాకియ్యకుంటే సమాజంలో జరిగే అన్యాయాల గురించి చెప్తున్నా, సమాజంలో జరిగే అక్రమాల గురించి చెప్తున్నా, మాకియ్యకుంటే అన్యాయంగా అరాచకాలు జరిగితే కిరోసిన్ పోసి తలుగా పెట్టడానికి నా అలాంటి 100 మంది ఆడళ్ళు పుట్టుకొస్తారని చెప్తున్నా. 3 రోజుల నుంచి నాకు ఎంతో మంది చెప్తున్నారు, చాలా మంది, నేను ఇట్లా బాధపడుతున్నా మేడం, చెప్పుకోలేకపోతున్నాం మేడం, మేము బయటికి రాలేకపోతున్నాం మేడం అని చెప్తున్నారు. సర్పంచ్ నవ్య కామెంట్స్ పై ఎమ్మెల్యే స్పందిస్తూ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై మహిళలు మన్నించాలన్నారు. తన వల్ల మహిళలకు అన్యాయం జరిగి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. నియోజకవర్గానికి తన వంతు కృషి చేస్తానన్నారు. జానకీపూర్ అభివృద్ధికి తక్షణమే 25 లక్షలు మంజూరు చేస్తున్నానన్నారు. ఒక మహిళగా ఈ ఊరికి సంబంధించిన వివక్ష చూడడం అనేది, సో నా జీవితంలో నాకు 4 చెల్లెళ్ళు, తర్వాత మొదటి నుండి కూడా గణపురం నియోజకవర్గంలో మహిళల ఆత్మగౌరవం కోసం, మహిళల అస్తిత్వాన్ని కాపాడడానికి, మహిళలు ధైర్యంగా సమాజంలో మరి కార్యక్రమాలు చేయడానికి, ప్రోటోకాల్ను పాటించడానికి, తర్వాత వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపి ప్రజలలో సమాజంలో సగభాగమైన వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్ నుండి మొదలు పెడితే గ్రామంలో సర్పంచ్ వరకు సగం ఉన్నారు, మండలంలో సర్పంచులు సగం ఉన్నారు, ఎంపీటీసీలు సగం ఉన్నారు, జిల్లాలో ఎంపీపీలు సగం ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. సో వారి హక్కులను వారు వినియోగించుకోవడంలో తప్పకుండా వారికి 24 గంటలు నేను అందుబాటులో ఉండి వారికి మరి అనేక రకాలుగా సహాయ సహకారం ఎక్కడ లేని మహిళా కార్యక్రమాలు గణపురంలో జరుగుతాయి. నా ఒంట్లో చివరి రక్తం లేదా చివరి ఊపిరున్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా, వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటా. నేను చేసే క్రమంలో వారిని ఎక్కడైనా మానసిక క్షోభకు గురి చేస్తే మరి సమాజానికి, మహిళా సమాజానికి తాను ప్రవీణ్ ని చూసే సర్పంచ్ టికెట్ ఇచ్చాను అన్నారు. అతని భార్య నవ్య తనకు తెలియదన్నారు. కానీ తనపై ఆరోపణలు చేస్తుందన్నారు. అవన్నీ నిరాధారాలే అని నిరూపణ అవుతుంది. ఇందులో నా తప్పు ఏమీ లేదు.
దీనికి నేను బాధ్యత వహించాల్సిన అవసరమూ లేదు. అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజాలు త్వరలో తెలుస్తాయి. ఎందుకు మనం తొందరపడాలి? ఏ తప్పు చేయని తనకు ఎందుకు భయం అని చెప్పారు. దీంతో మరోవైపు మహిళా కమిషన్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రాజయ్య భవితవ్యం ఏమిటో తెలియడం లేదని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. గతంలో జరిగినట్టు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక సర్పంచ్ నవేకు క్షమాపణలు చెప్పినా రాజయ్య వ్యవహారం ఎక్కడకు వెళ్తుందోననే అనుమానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినందున తప్పు ఒప్పుకున్నట్లేనా? ఇక మీదటైనా రాజయ్య తప్పుడు పనులు చేయకుండా ఉంటారా అనే సంశయాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. కుక్కతోక వంకర అన్న చందంగా ప్రతిసారి వివాదాల్లో చిక్కడం ఆయనకు తరచూ అలవాటుగానే మారుతుంది. దీనిపై ఎవరెన్ని చెప్పినా ఆయన గుణంలో మార్పు రావాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవడం దేశ రాజకీయాలను హీటెక్కించింది. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలవడం, ఆమెను అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ నాయకులు కామెంట్స్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బీజేపీ అగ్రనేతలు టార్గెట్ చేస్తూ సెటారికల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు కొందరు. ఇప్పుడు ఈ పోస్టర్ వార్ కొత్త రాజకీయానికి నాంది పలుకుతుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. లిక్కర్ కిక్తో ముదిరిన వివాదం. అమిత్ షాకు వ్యతిరేకంగా సెటరికల్ ఫ్లెక్సీలు. అవినీతి మరకలుంటే బీజేపీలో చేరితే మాయమని ఫ్లెక్సీలు. వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో సెటైర్లు. బీఆర్ఎస్ తీరుపై గుర్రుగా ఉన్న బీజేపీ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోరు ఇప్పట్లో తగ్గేలా. వాస్తవానికి ఇది రోజు రోజుకు పెద్దదిగా వికారంగా మారుతుంది. ఢిల్లీ మధ్య కుంభకోణానికి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవితను ఈడీ విచారిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలపై బీఆర్ఎస్ శ్రేణులు తమ కసి అలా ఇలా కాదు మరోలా చూస్తున్నారు. వాషింగ్ పౌడర్లనే ఆయుధాలుగా చేసుకుని కమలానికి ఫ్లెక్సీలతో కౌంటర్లు వదులుతున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీల రాజకీయం కొనసాగిస్తుంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనతో మరోసారి నగరంలో భారీగా ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేసింది. అందులో ఓవైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతల చిత్రాలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాట్లు అయ్యాయి. మార్చి 11న అమిత్ షా హైదరాబాద్కు వచ్చాడు. ఇదే రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు కూడా జరిగింది. దీంతో అమిత్ షా పర్యటనకు ముందే హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు భారీగా ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. విపక్ష నేత బీజేపీలో చేరితే తనపై ఎలాంటి విచారణ జరగకపోదని, దానికి విరుద్ధంగా మరక నుంచి క్లీన్ అవుతారని ఈ పోస్టర్లు చూపించారు. హోర్డింగ్లో వాషింగ్ పౌడర్ నిర్మా, వెల్కమ్ టు అమిత్ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే బీజేపీ నేతలు హిమాంత బిశ్వ శర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాదియా సింధియు సహా పలువురు నేతల ఫోటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినే బీజేపీలో చేరితే మరకలు పోతాయని అర్థం వచ్చేలా హోర్డింగ్లు పెట్టారు. ఇదిలా
ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించింది. ఆ కేసును కవితపై మోపడానికి వ్యతిరేకంగా బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలు అసలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అమిత్ షా హైదరాబాద్కు రానుండడంతో వినూత్నంగా పోస్టర్లతో ఇలా నిరసనలు తెలిపారు. చల్లారని ఈడీ వేడి, తెలంగాణలో ఈడీ వేడి రాచేసింది. అధికార బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తగ్గేదేలే అన్నట్లుగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ పోస్టర్లు కలకలం చోటు చేసుకుంటుంది. బీఆర్ఎస్ మరియు బీజేపీలు ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటూ హోర్డింగ్లు, కౌంటర్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇది అంతకుముందు మాటల యుద్ధానికి దారితీసింది. చివరకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి వాటిని తొలగించారు. నగరంలో అనధికార బ్యానర్లకు బీఆర్ఎస్ బీజేపీలకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మోదీ షా వ్యూహాలు ఎవరికి అంతు చిక్కవు. వారి కంట్లో పడితే ఊరికే వదిలిపెట్టరు. ఈ విషయం కేసీఆర్కు తెలియంది కాదు. ఆయన కేంద్రంతో డి అంటే డి అన్నట్టు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఫ్లెక్సీ పాలిటిక్స్పై బీజేపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కొట్టాలని సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. అందుకు ప్రజల పల్స్ ని కూడా పసిగట్టేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గులాబీ సైన్యంతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరి తప్పప్పుల చిట్టాను చేతిలో పట్టిన కేసీఆర్ అందరినీ వరుసపెట్టి వాయించేశారట. సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ పట్టిన వారికి కాస్త స్పెషల్ గా క్లాసులు తీసుకున్నారట. అలాగే సిట్టింగ్లకే సీట్లని చెప్తూనే తేడా వస్తే మార్పు తప్పదని చురకలంటిచ్చారట. ఇంతకీ కార్ అధినేత స్పెషల్ మీటింగ్ లో హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ స్పెషల్ క్లాసులు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని హితవు. తప్పు చేస్తే క్షమించేది లేదని వార్నింగ్. ముందస్తు ఎన్నికలకు ఫుల్ స్టాప్. ప్రతిపక్షాలకు పోటీగా పాదయాత్ర. కేసీఆర్ హెచ్చరికలతో అందరిలో టెన్షన్. గులాబీ బాస్ ఆయనకో లెక్కుంటుంది. ఆయన సామాన్యంగా మీటింగ్ పెట్టారంటే సెన్సేషనల్ గా ఉంటుంది. తెలంగాణలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి మద్దతు బీఆర్ఎస్ కు ఉండేలా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు హితబోధ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతున్నారు. ఇక ఈ ప్రయత్నంలో తప్పులు చేసిన వారిని ఎవరిని క్షమించేది లేదని కేసీఆర్ చెయ్యి మీద పడకుండానే కొట్టినంత పని చేశారట. తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలతో పాటుగా
అనేక కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన కేసీఆర్ డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్తామని, ముందస్తు సమస్య లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నియోజకవర్గాల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడంతో పాటు ప్రజల మద్దతును పొందాలని ఆయన తెలిపారు. అంతేకాదు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇక కేసీఆర్ చెప్పిన లిస్టులో వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. దళిత బంధు స్కీమ్ కింద కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్ మళ్ళీ అదే రిపీట్ అయితే సహించేది లేదని తేల్చి చెప్పారు. 99% సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని కేసీఆర్, తేడా వస్తే కీలక నిర్ణయం తీసుకుంటాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పూర్తి చిట్టా తన దగ్గర ఉందని స్పెషల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలతో ముందుకు సాగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు కూడా పాదయాత్రలకు సిద్ధం కావాలని, సమావేశాలు ప్లాన్ చేసుకోవాలని, అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని ఎన్నికలకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు. ఇక సీఎం కేసీఆర్ తాజా హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను దుర్వినియోగం చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గులాబీ బాస్ ప్రతి నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై డేటా తెప్పించుకున్నారన్న చర్చ కూడా నేతల్లో కొనసాగుతుంది. మొత్తానికి ఓరుగల్లు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ అయింది. దీనికి అంతటికీ ఆయనే కారణమనే పుకారు సైతం నడుస్తుంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.